తెలంగాణ పార్టీలో కాంగ్రెస్ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డిని కూడా ఏదో మా ఫామ్ హౌస్ మీద ఏదో చేసిండని కేసు పెట్టి ఆయనను అక్కడి నుంచి చక్కగా ఏది జైల్లో కూడా పెట్టడం జరిగింది. మరి అది కక్ష కాదు, ఇది కక్ష అంటే ఎట్లా అంటానండి? ప్రజలకు తెలిసింది ఇది ఫోన్ ట్యాపింగ్ జరిగింది. వ్యాపారస్తులు చెప్పారు, అయ్యా మన ఫోన్ ట్యాపింగ్ అని రాజకీయ నాయకులు చేశారు. దాన్ని అన్ని వివరణ అడుగుతుంటే ఇప్పుడు కక్ష కలిసి వచ్చింది, ఆత్మగౌరవం కలిసి వచ్చింది. మరి ఆనాడు రేవంత్ రెడ్డి మీద ఏ పెద్ద నేరం చేసిండని మీరు ఏది జైల్లో ఎందుకు పెట్టిందని నేను అడుగుతున్నా. ఇవన్నీ వదిలేయండి. అసలు మీరు పార్టీ ఎందుకు టీఆర్ఎస్ని ఎందుకు మార్చవలసి వచ్చింది అనేది ఒకటి. అప్పుడు ఆత్మగౌరవం గుర్తులేదు. ఎంతమంది త్యాగాలు చేసిన వాళ్ళటువంటి జైలు పాలై ప్రాణాలు శ్రీకాంతాచార్య అటువంటి ప్రాణాలు అర్పించినటువంటి పార్టీని నువ్వు మార్చేసినావు. ఇప్పుడు ఏమంటున్నావు? కక్ష. అదే దాంతోపాటు ఏది ఆత్మగౌరవం అంటున్నారు. మరి ఎంతమంది ఆత్మగౌరవాలకు మీరు వాళ్ళకి తూట్లు కొట్టి పొడిచిరని నేను అడుగుతున్నా. ఇప్పటికన్నా మీరు నిజ స్వరూపంతో అట్లంటే ఆ రోజులలో రాజీవ్ గాంధీ గారిని ఏది కేసులో ఏది మన దాన్ని ఏమంటారు బోఫర్స్ కేసులో 13 ఆయన చనిపోయినాక 13 ఏళ్ళ తర్వాత తీర్పు వచ్చింది. కనుక లా అనేది అందరికీ ఒకటేరా బాబు. ఇది కక్ష ఏది సెల్ఫ్ రెస్పెక్టో లేకుంటే ఆత్మగౌరవం అనే సంకేతం. గతంలో నువ్వేమన్నావు? కార్ రేసులో లొట్టపీస్ కేసు అన్నావు. మరి ఇప్పుడు లొట్టపీస్కి పోయేసి ఆత్మగౌరవం ఎంత వచ్చిందిరా బాబు? ప్రజలకు తెలియాలి నువ్వు నీతి నిజాయితీ ఉన్నదా లేదా, ఎవరు చెప్తే చేసిర్రు. ప్రైవేట్ లైఫ్లో కూడా మీరు ఇన్వాల్వ్ అయినరు, రాజకీయ నాయకులలో ఇన్వాల్వ్ అయినరు. ఇవన్నీ చేసిండ్రా చేయలేదని ప్రూవ్ చేయండి. వాళ్ళు అడుగుతున్నారు అదే. గతంలో ఎంతమందిని అయితే ఎంక్వైరీ చేసిండ్రో వాళ్ళు చెప్పిన దాని మీదనే అడిగినరు. నువ్వు ఫలానా బిజినెస్ మెన్ ఫోన్ ట్యాప్ చేసినవా లేదా, ఫలానా నాయకుడిని చేసిన నా దగ్గర ప్రూఫ్ ఉన్నది మాకు ఇచ్చిన వాగ్దానాల మీదనే అడుగుతుంటే ఇప్పుడు కొత్త దానికి వల్ల పెద్ద అజిటేషను, నాయకునికి ఏదో అన్యాయం జరిగిపోయిందని. ఇది కేవలం లా విల్ టేక్ దేర్ ఓన్ కేర్స్. కేవలం మీరు ఆత్మగౌరవమో లేకపోతే సెల్ఫ్ రెస్పెక్టో లేకపోతే కక్ష సాధింపు అనే పదము పక్కకు పెట్టి ఇవాళ మీరు వాస్తవాలు బయటకు వచ్చి అందులో నుంచి బయటికి రండి. Subscribe us and press the bell icon for more interesting updates.